హాయ్ అండి. ఆనియన్ దోశ ప్రిపేర్ చేయడం ఎలా చెప్తున్నా చూడండి. ఆల్రెడీ రైస్ మినపప్పు నానబెట్టుకుని మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ దీంతో వేసి కొంచెం మెత్తగా కట్ చేయకుండా దీంతో వేసి మిక్సీ లాగే కొంచెం అలా చేసుకున్న గ్రైండ్ లాగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కొంచెం కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా, పిండి అంతా కలిపి పెట్టుకుంటున్నా. బాగా జోరుగా కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకుంటున్నా. చూడండి, అలా చేసుకున్నాను. ఆనియన్ అంటే పచ్చిమిర్చి క్రిస్పీగా దోశ బాగుంటుందండి. చూడండి, ఇలా కలిపి పెట్టాను. ఇప్పుడు ఇందులో వేస్తాను పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి గ్రైండ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి, పచ్చిమిర్చి ఆనియన్ కూడా